హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మనం చాలా రోజుల నుంచి, చాలా వారాల నుంచి కొన్ని విషయాలు ధ్యానిస్తున్నాం. ఏంటవి? మనలో ఉన్న అవయవాల్లో ఒక్కొక్క అవయవం గురించి ఒక్కొక్క వారం దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అంటే ఇప్పుడు వరకు చాలా విషయాలు మనతో దేవుడు మాట్లాడాడు. చెవులు, చేతులు, ముక్కు, నోరు, నాలుక, పాదములు, మోకాళ్ళు, పెదాలు, అన్నీ ఒక్కొక్కటి మనలో ఉన్న అవయవాల గురించి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాం. ఎందుకంటే ఈ అవయవాల గురించి నేను ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే, ఏ దేవుడు నిన్ను నన్ను సృష్టించాడో, ఏ దేవుడు ఈ అవయవాలు ఇచ్చాడో, ఆ దేవుడు ఈ అవయవాల గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఆమేన్, హల్లెలూయా. కదా, ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే హృదయం. ఈరోజు హృదయం గురించి మాట్లాడుకుందాం. మరి ఆ హృదయం గురించి మనం మాట్లాడుకుంటానికి ముందుకు వెళ్ళబోయే ముందు ఒక వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుని మనం ప్రార్థన చేసుకుని వాక్యంలో ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. ఆమేన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభా మీ బిడ్డలని మీ రెక్కల సాటున భద్రపరిచినందుకు వెళ్ళలేని కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇగో ప్రభా, ఈ చదివిన భాగాన్ని వివరించి కృప దయచేయనాయన. మీ కుమార్తెగా నన్ను సిలువ సాటున మరుగుపరుచుకుని మీ దేవుడి స్వరాన్ని మాకు వినిపించమని, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు మా అందరికి దయచేయమని. నేనైతే ప్రభా పై రూపాలు మాత్రమే చూడగలుగుతాను యేసయ్యా. మీరు హృదయాలు చూసే దేవుడు, హృదయాలతో మాట్లాడే దేవుడు. ప్రతి బిడ్డ హృదయంతో సూటిగా, స్పష్టంగా మీరే నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని, పరిశుద్ధాత్మ దేవ కలిసి పనిచేయడానికి సహాయం చేయమని, ఈ ఆది నుండి అంతవరకు మీరు నడిపించమని, మీ నామానికి మాత్రమే మహిమ తీసుకురమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనిషిలో పాపము అనేది హృదయంలో నుంచి బయటకు వస్తుందా, చేతుల్లో నుంచి వస్తుందా? పాపం అనేది ఎక్కడి నుంచి బయటకు వస్తుంది? చేతుల నుంచి రాదు, పైన గాలి నుంచి ఎగిరి రాదు. ఎక్కడి నుంచి వస్తుందంట? హృదయంలో నుంచి వస్తుందంట. అంటే అన్నిటికంటే ఘోరమైనది, వ్యాధి కలిగింది మన హృదయం. అయితే ఇక్కడ సొలొమోను రాయడానికి ఈ మాటకు అర్థం ఏంటంటే, చదివించడానికి, మీ హృదయాన్ని భద్రపరచుకోండి. ఆమేన్, హల్లెలూయా. మనం ఏం చేయాలంట? మన హృదయాన్ని భద్రపరచుకోవాలంట. ఈ హృదయాన్ని కానీ మనం భద్రపరచుకోకపోతే ఈ హృదయం ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, చిన్నపిల్లలు అటు ఇటు వెళ్లకుండా భద్రం చేసుకోండమ్మా, చక్కగా కాపాడుకోండి అని అంటారు. ఎందుకు? వాళ్ళు ఎక్కడ రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతారో, ఎక్కడ తప్పిపోతారో, ఎక్కడ హాని జరుగుతుందో, ఎక్కడ నష్టం జరుగుతుందో అని ఏం చేస్తారంటే చిన్నపిల్లల్ని భద్రం చేసుకోండి అంటారు. చిన్నపిల్లల్ని కౌగలించుకుని భద్రం చేసుకుంటాం. అలాగే ఇక్కడ సొలొమోను చెప్తున్న మాట ఏంటంటే, మీ హృదయాన్ని భద్రం చేసుకోండి, జాగ్రత్త. మీ హృదయం సామాన్యమైనది కాదు. మీ హృదయం చాలా చాలా సమస్యల్లోకి, చాలా కీడులోకి తీసుకువెళ్ళగలిగే అంత శక్తివంతమైనది మన హృదయం. అయితే మొట్టమొదటి మాట ఏంటంటే, మనం చెప్పుకునే మాట, మొదటి మాట, వ్యాధి గలది మన హృదయం. మన హృదయం ఎలాంటిదంట? ఘోరమైన వ్యాధి గలది మన హృదయం. మొదటి మాట చూసుకుందాం. మరి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంటుంది. ఒకసారి చూసుకుందాం మన హృదయం ఎలాంటిదో.
మొట్టమొదటిగా ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం గురించి చూసుకుందాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు? ఒకడు ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును. చాలు, హల్లెలూయా. హృదయాంతరంగములను ఎరిగినవాడు ఆయన. అయితే ఇక్కడ మనం ఫస్ట్ మాటలో చూసుకుంటున్న మాట ఏంటంటే, హృదయము ఎలాంటిదంట? ఘోరమైన వ్యాధి కలదంట. మనం మాట్లాడవచ్చు. హల్లెలూయా. అయితే ఈ ఘోరమైన వ్యాధి కలిగిన ఈ హృదయంలో ఎన్ని వ్యాధులు ఉన్నాయి చెప్పనా? ఈ హృదయంలో కొన్ని వ్యాధులు ఉన్నాయి. ఎందుకంటే ఈ హృదయాన్ని ముందుగానే చెప్పాడు, భద్రం చేసుకోండి, కొంచెం జాగ్రత్త. భద్రం చేసుకున్న తర్వాత ఈ హృదయంలో ఉన్న ఎన్ని వ్యాధులు అంటే 13 వ్యాధులు ఉన్నాయి. మన హృదయంలో మనకు తెలియకుండా, మనకి కనిపించకుండా, మనం గ్రహించకుండా 13 వ్యాధులు ఉన్నాయి. ఆ 13 వ్యాధుల నుంచి మనం బయటికి రాగలిగితే నిత్య జీవంలో ఖచ్చితంగా ఉంటాం, అందులో సందేహం లేదు. హల్లెలూయా. ఆ 13 వ్యాధులు, మన హృదయంలో దాగి ఉన్న ఆ 13 వ్యాధులేయో చూద్దాం. ఎందుకంటే మన ఘోరమైన వ్యాధి కలిగి మన హృదయం అంతా మంచిది కాదు. ఈ రోజు ఆ ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇది చాలా ఉన్నాయి హృదయాల గురించి. చెప్తే కనీసం 2, 3 వారాలు 4 వారాలు వెళ్తుంది అనమాట హృదయాల గురించి దేవుడు మాట్లాడిన మాటలో. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదువుకున్నాం. వచనం నుండి కింద చదవండి. మార్కు సువార్త లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభమును, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పిన. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇవన్నీ లోపల నుంచి వచ్చినాయి. లోపల అంటే ఎక్కడ? హృదయంలో నుంచి వచ్చినాయి. బయట నుంచి రాలా, గాలికి ఎగిరి రాలా. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అవన్నీ లోపల హృదయంలో నుంచే వచ్చినాయి. మన హృదయం ఎంత ఘోరమైన వ్యాధి గలది అంటే మనం ఊహించలేనంత ఘోరమైన వ్యాధి గలది ఈ హృదయం. అంటే ఈ హృదయాన్ని భద్రం చేసుకోవాలి మనం చాలా జాగ్రత్తగా. ఈ హృదయాన్ని భద్రం చేసుకోకపోతే ఈ హృదయం ద్వారా కూడా మనం నరకానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. మనం నరకానికి వెళ్లకుండా ఉండాలి అంటే, నిత్య రాజ్యంలో ఉండాలి అంటే, యేసుక్రీస్తు వారితో మనం ఉండాలి అంటే, పరలోక రాజ్యంలో ఉండాలి అంటే ఈ హృదయంలో ఉన్న ఈ ఘోరమైన వ్యాధి కలిగినవి ఈ 13 వ్యాధులు తీసేయాలి. ఆమేన్, హల్లెలూయా. చదువుకున్నాం కదా. ఈ తర్వాత కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ 13 వ్యాధులు ఏంటో చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఓ, నాలో ఈ వ్యాధి ఉందా, నాలో ఈ అహంకారం ఉందా, ఈ గర్వం ఉందా, ఈ మత్సరం ఉందా, ఏదో దేవుడికి వ్యతిరేకమైనది నా హృదయంలో ఉంది, ఇది నా హృదయంలో ఉండి నన్ను దేవుడికి దూరం చేస్తుంది, కాబట్టి దేన్ని నేను విడిచిపెట్టేయాలి అని మనం నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా. మన హృదయం ఎంత చెడ్డదో, ఎంత భయంకరమైందో దేవుడు ఈరోజు మాట్లాడాడు. అలాగే ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము. ఎందుకంటే మన హృదయం చాలా చెడ్డది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను
మీద నరులను చేసినందుకు నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. నొచ్చుకునేను. ఆమేన్, హల్లెలూయా. నరులను సృజించినందుకంట దేవుడంట హృదయంలో నొచ్చుకున్నాడంట. ఎందుకు నొచ్చుకున్నాడంటే మన హృదయము గర్వంతో ఉందంట, అహంకారంతో ఉందంట. మనం చేసే పనులన్నీ కరెక్ట్ అని చెప్తున్నారు, బైబిల్ మాత్రం అబద్ధం అని చెప్తున్నారు. హల్లెలూయా. నేను అందుకే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటని, అసలు బైబిల్కి మన శరీరంలో ఉన్న అవయవాలకి ఏంటి సంబంధం, ఏంటి లింక్, ఏంటి? మనలో ఉన్న అవయవాలు పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాయబడి ఉన్నాయి, ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. హల్లెలూయా. ఏ దేవుడు అవయవాలతో నిన్ను నన్ను సృష్టించాడో ఆ అవయవాలు ఆయన్ని గణపరచకుండా, ఆయన్ని మహిమపరచకుండా ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాయి. ఈ హృదయము ఎవరిచ్చారు మనకి? దేవుడే ఇచ్చాడు కదా. మరి ఈ హృదయములో మనము రకరకాలైన ఘోరమైనవి అన్ని ఈ హృదయంలో తీసుకెళ్తున్నాం. ఈ హృదయము మనిషిని గర్వించేలాగా చేస్తుంది. ఇప్పుడు మనుషులందరూ అనుకుంటున్నారు సృష్టించిన సృష్టికర్తను విడిచిపెట్టేశారు, సృష్టిని వెంబడిస్తున్నారు. ఒకటి. రెండోది ఏంటంటే సృష్టించిన సృష్టికర్తనే సమస్తముని సమకూర్చి జరిగించి నీకు నాకు ఇన్ని అవయవాలు ఇచ్చిన దేవుణ్ణే మనం ప్రశ్నిస్తున్నాం. హల్లెలూయా. కాకపోతే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ హృదయము చెడిపోయింది మీది, మీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకు తెలుసా? ఈ హృదయము చెడిపోయిందంటే మీరు నిత్య జీవానికి వారసులు కాలేరు, వెళ్ళలేరు. హల్లెలూయా. మరి అదే ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది ఒక మాట. అదే అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండే చెడ్డది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, హృదయాల గురించి చెడిపోతున్నాయి హృదయాలు. దేవుడు చక్కగా సృష్టించాడు మనల్ని, కానీ మన హృదయము చెడిపోయింది. ఎప్పటి నుంచి చెడిపోయిందంటే ఇది బాల్యం నుండే చెడిపోయిందంట. మనం అనుకుంటున్నాం పెద్ద అయిన తర్వాత ఏదో కాలేజీలకి వెళ్ళో, స్కూల్కి వెళ్ళో, ఆ అమ్మాయిని చూసో, ఆ అబ్బాయిని చూసో, వాళ్ళని చూసో, వీళ్ళని చూసో చెడిపోయారనుకుంటున్నాం. ఇది ఆల్రెడీ బాల్యం నుండే చెడిపోయి ఉందంట. ఎందుకు తెలుసా? చిన్నప్పటి నుంచే పిల్లలకు అర్థమైపోతుంది ఇది నాది, అది నీది అని. అంటే 1 సంవత్సరం లోపు వరకే వాళ్ళు ఏదైనా, ఆ తర్వాత ఆటోమేటిక్గా ఏదైనా సరే అడగండి, ఇద్దరు పిల్లల దగ్గర ఆడుకునే బొమ్మలేండి, అది నాది, నేనేమో అని అంటారు. అక్కడికే స్వార్థం వచ్చేసింది. ఆమేన్, హల్లెలూయా. ఇంకొంచెం పెద్ద ఏమంటారు తెలుసా? చెల్లెళ్ళు ఎత్తుకున్నాం అనుకో, అక్క నన్ను ఎత్తుకుంటది. ఎందుకు? మా ఇంట్లో వాళ్ళని నేను చూస్తున్నా, ఆ బుడ్డోళ్ళు లేరు, వాళ్ళని ఎత్తుకున్నాం అనుకో, మా మనవాడిని నన్ను ఎత్తుకొని అంటుంది మా మన వాళ్ళ దగ్గరకు వచ్చేసి. అంటే బాల్యం నుండే వాళ్ళకి స్వార్థం అనేది వచ్చేస్తుంది. ఇక ఇది బాల్యం నుండే చెడిపోతుంది. ఈ చెడిపోయిన దాన్ని ఇంకా వదిలేసామా, ఇంకా పూర్తిగా చెడిపోతుంది. ఆ చెడిపోకుండా భద్రం చేసుకున్నామా, అది భద్రంగా ఉంటుంది. హల్లెలూయా. మన హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది. ఈ హృదయము ద్వారా చాలా పాపాలు జరుగుతున్నాయి. అంతేకాదు ఇంకొక మాట కూడా అంటాడు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది. అంటే ఈ రోజు నేను వేరే సబ్జెక్ట్ కాకుండా ఒకటే తీసుకున్నా. ఎందుకంటే ఘోరమైనది మన వ్యాధి కలిగింది హృదయము. ఆ చెడ్డ హృదయం గురించి ఈ రోజు వస్తుంది. ఇంకా వేరే హృదయాలు కలపడానికి టైం చాలదు. హల్లెలూయా. ఎందుకంటే రకరకాలైన హృదయాలు మనకున్నాయి. భయంకరమైన హృదయం మనది. ఇప్పుడు దీన్ని గట్టిగా పట్టుకుంటే తప్ప మనము దేవుడి రాజ్యానికి వెళ్ళడానికి అవకాశాలు లేవు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు
దానితో వ్యభిచారం చేసిన వాడగును. హల్లెలూయా. స్పష్టంగా దేవుడు చెప్తున్నాడండి. ఈ హృదయం ఎంత ఘోరమైన వ్యాధి గలది అనేది ఈరోజు చెప్తున్నాడు. ఎందుకంటే చూపు ద్వారాగా మాట్లాడాడు, నాలుగు ద్వారాగా అనేక విధాలుగా మాట్లాడాడు దేవుడు. ఎందుకంటే మనకిచ్చిన అవయవాలు ఏం చేయాలంట? దేవుడిని మహిమపరచాలంట, దేవుడిని గణపరచాలంట, దేవుడిని ఆరాధించాలంట. కానీ మనకి దేవుడు ఇచ్చిన అవయవాలు మనం ఏం చేస్తున్నామంట? లోకంలోకి త్రిప్పేస్తున్నామంట. ఇక్కడ చూడండి, ఒక స్త్రీని అసలు ఈ మాట ఇంటి ఎవరైనా తట్టుకోగలరు? అందుకే బైబిల్ దగ్గరికి ఎవరు రారు, బైబిల్ ఎవరికి నచ్చదు. ఇంత పర్ఫెక్ట్ గా మనిషి జీవించాలి అంటే, ఇంత పర్ఫెక్ట్ గా మనిషి బ్రతకాలంటే చాలా కష్టం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఒక స్త్రీని మోకపు చూపుతో చూస్తే వెంటనే ఎక్కడంట? హృదయములో. ఈ హృదయం ఎంత భయంకరమైనదంటే, ఆ హృదయములను పాపం చేసేసినట్టేనంట. ఆ ఆలోచన కానీ, ఆ తలంపు కానీ, ఆ ఊహ కానీ నీకు రాకూడదు. ఏ దేవుడైతే ఈ అవయవాలు నీకు నాకు పెట్టాడో, ఈ అవయవాల ద్వారానే దేవుడు దూరం అయిపోతున్నాం. ఆ అవయవాల ద్వారా మనం దూరం అయిపోతున్నాం. కాబట్టి ఆ అవయవాల ద్వారా ఏ పాపం జరుగుతుందో ఈ రోజు సూటిగా స్పష్టంగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చిన అవయవాలు దేవుడు మాత్రమే మహిమపరచాలి, దేవుడిని మాత్రమే గణపరచాలి. అప్పుడు మన జీవితం ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, వాళ్ళు ఏమని అనుకుంటారేమో, వీళ్ళు ఏమని అనుకుంటారేమో అని అటు ఇటు చూస్తున్నాం. మరి దేవుడు ఏమని అనుకుంటాడేమో అనుకోవద్దా? నీకు జీవాన్ని ఇచ్చింది ఎవరు? నిన్ను ఈ రోజు సజీవ లెక్కలో నిలబెట్టింది ఎవరు? ప్రభువైనా యేసుక్రీస్తు వారు. ఆ నిలబెట్టిన ఆయన్నే మనం మర్చిపోయి మన ఆచారాలు, మన సాంప్రదాయాలు, మన పద్ధతులు చాలా వరకు మనం వెళ్ళిపోతున్నాం. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. అయితే నిద్రపోతున్నారు ఖచ్చితంగా. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? పాపము అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే, అది హల్లెలూయా హృదయంలో నుంచి వస్తుంది, బయట నుంచి రాట్లేదు. గమనించండి, బీపీ అనేది, షుగర్ అనేది, నిమ్మ అనేది, ఆయాసం అనేది ఏదైనా సరే బయట నుంచి ఎగిరి రావట్లా. బయట నుంచి ఎగిరి వస్తుంది. చెప్పండి, బీపీ ఎక్కడి నుంచి వస్తుంది? మన ఒంట్లో నుంచి వస్తుందా, బయట నుంచి వస్తుందా? షుగర్ ఎక్కడి నుంచి వస్తుంది? మన ఒంట్లో నుంచి వస్తుందా, బయట నుంచి ఎక్కడ ఎగిరి వస్తుందా లోపలికి? చెప్పాలి. అంటే తలనొప్పి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? మన తలలో నరాల వల్ల, బలహీనత వల్లే వస్తుందే తప్ప బయట నుంచి ఎగిరి రావట్లా. ఈ సృష్టి మొత్తంలో మన హాని చేసేది ఏదీ లేదు, మనలో నుంచి వచ్చేదే మనం హాని చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకి చప్పట్లు పట్టగట్టిగా అసలు మా చెట్టు ఒళ్ళు పులకరిస్తుంది. బయట నుంచి వచ్చే దేని వల్ల మన హాని లేదు, కానీ మనలో నుంచి వస్తున్న వాటి వల్లనే హాని జరుగుతుంది. మనలో నుంచి వచ్చే ఏమున్నాయి? మన శరీరానికి ఎన్ని అమర్చబడి ఉన్నాయి? కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, అవయవాలన్నీ అమర్చి ఉన్నాయి. ఏ అవయవాలైతే అమర్చి ఉన్నాయో ఈ అవయవాల ద్వారానే మనకి పాపం వస్తుంది, నష్టం వస్తుంది, రోగాలు వస్తున్నాయి. అంతే తప్ప బయట నుంచి ఎక్కడ కూడా రాట్లా. మరలా చెప్తున్నాను, పదే మనం ఒక మైండ్ లో పెట్టుకుని ఫీడ్ అయిపోయినది ఏంటంటే, వాళ్ళు నాకు శత్రువు, వాళ్ళు నాకు శత్రువు, వాళ్ళు నాకు శత్రువు అని మాట్లాడుకుంటున్నాం. మన శత్రువు ఎవ్వరూ కాదు, మన శరీరమే మన ఆత్మకు శత్రువు. ఆమేన్. హల్లెలూయా. ఈ బయట ప్రపంచంలో ఎవరు మన శత్రువులు కాదు. దీన్ని కంట్రోల్ చేయగలిగితే, దీన్ని మన స్వాధీనంలో ఉంచుకోగలిగితే ఈ భూమి మీద ఎవడు నీ మీద లేవగలడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు వాళ్ళు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దావీదు భక్తుడు ఇందాక అన్నాడు కీర్తన గ్రంథంలో, ఎవడు మన మీదకి లేవగలడు?
దేవుడి యందు భయము భక్తి కలిగి జీవిస్తే, ఆయన ఇచ్చిన అవయవాలు ఆయనకు మాత్రమే పనిచేస్తే, ఈ భూమి మీద నిన్ను నన్ను టచ్ చేయగలిగిన వాడు ఎవడన్నా చెప్పండి. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మన అవయవాల ద్వారాగానే పాపం బయటికి వస్తుంది తప్ప బయట నుంచి పాపం రాట్ల. హల్లెలూయా. ఏ షుగర్, ఏ వ్యాధి వచ్చినా, హెచ్ఐవి వస్తుంది, మరణకరమైన వ్యాధులు వస్తున్నాయి అని మాట్లాడుతున్నారు. అది ఏమైనా ఎగురు వస్తుందా? ఏ వ్యాధి అయినా సరే బయట నుంచి ఎగిరి వస్తుందా? చెప్పాలి. ఎగురు వస్తుందా? లేదు కదా. ఎలా వస్తుంది? మనలో నుంచే బయటకు వస్తుంది. ఈరోజు దేవుడు ఏ అవయవాలైతే నీకు నాకు దేవుడు సృష్టించాడు, నేను వాక్యం అయిపోయే ప్రతిసారి చెప్తా. ఎందుకు చెప్తానండి ఈ మాటలు? అసలు యేసు ప్రభు ఎలా దేవుడు, యేసుక్రీస్తు వారు ఎందుకు దేవుడు అయ్యాడు, ఆయన ఎలా దేవుడు అయ్యాడు, ఒకవేళ ఆయనే దేవుడు అయితే ఎందుకు మనలాగా ఒక అమ్మ గర్భంలో నుంచి పుట్టాలి, ఒక తల్లి గర్భంలో నుంచి బయటికి రావాలి అని ప్రతి ఆలోచన ప్రతి మానవుడికి ఉంది. ప్రతి మనిషికి ఉంది ఆలోచన. మనమైతేనేమో దేవుడి గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. ఆ దేవుడికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఆయన ఎక్కడ దేవుడు, ఆయన ఎందుకు దేవుడు, ఆయన ఎందుకు ఈ శరీరాలు ధరించాడు, ఎందుకు ఈ శరీరంతో రావాల్సి వచ్చింది, ఆకాశం నుంచి ఆయన దిగొచ్చుగా అని రకరకాలుగా ప్రశ్నించే వాళ్ళు, మాట్లాడేవాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఎందుకు తల్లి గర్భంలో నుంచి పుట్టవలసి వచ్చిందో, ఎందుకు అవయవాలు ధరించాల్సి వచ్చిందో నేను ప్రతి వారం చెప్పుకుంటానే వస్తున్నాను. ఈ మాట నేను రిపీట్ చేస్తానే వస్తాను. ఎందుకంటే మనం మర్చిపోతాం. ఎట్టి పరిస్థితుల్లో వాక్యాన్ని మర్చిపోకూడదు. యేసుక్రీస్తు వారు ఆ అవయవాలు ధరించుకోవడానికి ఒకే ఒక కారణం, రిక్తుడిగా, దీనుడిగా, దరిద్రుడిగా రావడానికి ఒకే ఒక కారణం ఏంటో తెలుసా? నిన్ను నన్ను ఇష్టంగా ఏ అవయవాలతో దేవుడు సృష్టించాడో, ఈ ముక్కు, ముఖం, కాళ్ళు, చేతులు, ఏ అవయవాలు దేవుడు నీకు నాకు ఇచ్చి నిర్మించి నిలబెట్టాడో ఆ అవయవాల ద్వారాగా పాపం జరుగుతుంది. హల్లెలూయా. ఏ అవయవాలు మనలో ఉన్నాయో ప్రతి అవయవం ద్వారా పాపం జరుగుతుంది. నేను ప్రతి అవయవం గురించి మాట్లాడుకుంటూ వచ్చా. చెడ్డ కళ్ళు, మంచి కళ్ళు, పాపపు కళ్ళు, నోరు కానీ అన్ని ప్రతిదీ కూడా ఏవేవి మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి, దేవుడి గణపరిచే ఉన్నాయి. ఈ ప్రతి అవయవం ద్వారా ఏం జరుగుతుందంట? అక్కడ పాపం జరుగుతుంది. ఆ పాపం జరిగిన తర్వాత మనం అందరం ఏమైపోతున్నామంట? దేవునికి దూరం అయిపోతున్నామంట. ఈ దూరం అయిపోతున్న బిడ్డలని, దేవుడికి దూరంగా వెళ్ళిపోతున్న బిడ్డలని ఇప్పుడు దగ్గరని చేర్చాలి. ఎలా చేర్చాలి చెప్పండి? ఇప్పుడు మనం అందరము తప్పిపోయాం. మొదటి ఆదాము ద్వారాగా పాపం వచ్చింది, మరణం వచ్చింది, తులసి వేయబడ్డాం, భూమి మీదకి వచ్చాం, కష్టపడుతున్నాం, సేద్యం చేస్తున్నాం, పనులు చేసుకుంటున్నాం, బాగానే ఉంది. అప్పుడు ఏం జరిగిందంటే దేవుడికి దూరం అయిపోయాం. ఈ దూరం అయిపోయిన బిడ్డల్ని దేవుడికి మళ్ళా తిరిగి దగ్గర చేసుకోవటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవాడిగా భూమి మీదకి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు, ఏ అవయవాలైతే పాపంతో నిండి ఉన్నాయో ఆ అవయవాలుకి పాప పరిహారార్థంగా అదే అవయవాలు ధరించుకుని, అదే స్వరూపాన్ని ధరించుకుని ఒక మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, మనలో ఉన్న అవయవాలు పరిశుద్ధ గ్రంథంలో అన్నీ ఉన్నాయి కదా. దేంట్లోనైనా ఎక్కడైనా ఉంటాయా? ఎంత క్లియర్ గా, ఎంత స్పష్టంగా మన అవయవాలు ఉంటాయా? ఉండవు. కారణం ఏంటో తెలుసా? ఏ దేవుడు సృష్టిని సృష్టించాడో, ఏ దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని రాయించాడో, ఏ దేవుడు ఈ ముక్కు, ముఖము, కాళ్ళు, చేతులు అవయవాలు నిర్మించాడో ఆ దేవుడికే అధికారం ఉంది. హల్లెలూయా. ఆ దేవుడే పాప పరిహారార్థంగా మన కోసము మరణం అవడానికి భూమి మీదకి వచ్చాడు. ఈ హృదయం చాలా ఘోరమైన వ్యాధి గలది. ఈ హృదయాన్ని కానీ మనం పట్టుకోకపోతే, ఈ హృదయాన్ని కానీ మనం భద్రం చేసుకోకపోతే, ఈ హృదయం ఎక్కడికి ఈడ్చుకుపోతుందంటే చిన్నగా నరకానికి ఈడ్చుకుపోతుంది.
మనలో ఉన్న ప్రతి అవయవము పరలోక రాజ్యానికి చేర్చగలదు, పాతాళ లోకానికి తీసుకువెళ్ళగలదు. ఇప్పుడు మనం ఎటు వెళ్దాం? ఏ సైడ్కి వెళ్దాం? పరలోక రాజ్యానికి వెళ్దామా, పాతాళ లోకానికి వెళ్దామా? ఏ మార్గంలోకి వెళ్దాం? ఏ మార్గాన్ని మనం ఇష్టపడుతున్నాం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగుకొనుట, భోజనము చేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. ఎంత మంచి మాట చూడండి. ఏటి వల్ల వచ్చిందంట అపవిత్రత మనకి? దేని వల్ల వచ్చిందంట అపవిత్రత? కేవలము మనము చేస్తున్న మాటల ద్వారాగా, మనము చేస్తున్న పనుల ద్వారాగానే అపవిత్రత అనేది వస్తుంది, కానీ ఇంకా వేరేగా అపవిత్రత అనేది రావటం లేదు. హల్లెలూయా. ఇక్కడ ఒక మంచి మాట రాయబడింది కాబట్టి, ఎందుకంటే మనము అపవిత్రత అనేది దేవుడిలో నుంచి కాదు కానీ, బయట నుంచి కాదు కానీ, మన హృదయంలో నుంచే వస్తుంది అపవిత్రత అనేది. ఈ అపవిత్రత అనేది మనం పోగొట్టుకోవాలంటే మనం ఏ మార్గంలో వెళ్తున్నాం? యేసయ్య మార్గంలో వెళ్తున్నామా, లేదంటే అపవాది మార్గంలో వెళ్తున్నామా? మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఈరోజు దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మన హృదయము ఘోరమైన వ్యాధి గలది. ఆ హృదయాన్ని మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆ హృదయాన్ని కానీ పట్టుకోకపోతే ఆ హృదయము ఎంతటి పాపంలోకైనా నిన్ను నన్ను ఈడ్చుకుపోతుంది, తీసుకువెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం ఎవరము కూడా ఇక్కడ కనుక చిన్న పొరపాటు చేసామనుకో, చాలాసార్లు చెప్పిన మాటే, ఒకవేళ ఏదైనా పొరపాటు చేశామనుకో ఏంటి, ఇక్కడ ఏంటంటే వాయిదాలు ఉంటాయి, వాయిదాల పద్ధతులు ఉంటాయి. అటుపక్క లాయరు ఇటుపక్క లాయరు వాదించిన తర్వాత వాయిదా వేస్తారు. సర్లే వచ్చే నెలకు వాయిదా వేస్తున్నాము, వచ్చే నెలకు రండి అని. అప్పుడు వచ్చే నెల మనకి గ్యాప్ ఉంది కాబట్టి ఒకవేళ సరి చేసుకోవటము, ఒకవేళ సమాధాన పడటము, ఒకవేళ ఇంకా ఏదైనా సాక్ష్యాలు సంపాదించుకోవటము, ఏదో కూడా ప్రయత్నం చేస్తాం మనల్ని మనము కాపాడుకోవడానికి. అవునా? అంతేగా? ఇది ఈ లోకంలో ఏదన్నా తప్పు చేసినా, పొరపాటు చేసినా, పాపం చేసినా, హత్య చేసినా, ఏం చేసినా ఒకవేళ అది కోర్టు దాకా వెళ్ళిందంటే అటు ఇటు లాయర్లు వాదించినప్పుడు ఆ జడ్జి ఏం చేస్తాడంటే వాయిదా వేస్తాడు. దాన్ని మళ్ళా మనం మార్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి, పరిశుద్ధపరచుకోవడానికి అవకాశం ఉంటాయి. కానీ ఈ దేవుని కోర్టుకి వెళ్ళిన తర్వాత అక్కడ వాయిదాలు లేవు. హల్లెలూయా. వాయిదాలు లేవు అక్కడ. ఇప్పుడు మన తప్పులు, మన పొరపాట్లు అక్కడ ఎలా కనిపిస్తాయి అంటే, స్క్రీన్ మీద మన టీవీలో సినిమాలు ఎలా చూస్తున్నామో, సీరియల్స్ ఎలా చూస్తున్నామో అది అలా కనిపిస్తాడు. రిలీజ్ శుభ్రంగా బాగా తేటగా నీట్ గా చూపిస్తాడు. అప్పుడు మనకు అనిపిస్తుంది, ఒరే నాకు తెలియకుండానే పైకి బాగా కనిపించాను కానీ నా హృదయంలో పాపం ఉందే, నా హృదయంలో దాగి ఉన్న పాపాన్ని దేవుడు బయట తీసి చూపిస్తున్నాడే. అయ్యో, ఈ పాపాన్ని నేను సరి చేసుకుంటానే, ఈ పాపాన్ని దేవుడి ముందు ఒప్పుకుంటానే అని మనం అనుకుని, ఒకవేళ యేసయ్యా ఒక అవకాశం ఇవ్వయ్యా, నేను ఒప్పుకుంటానయ్యా, నిజంగానే హృదయంలో పాపం చేశానయ్యా, నా హృదయం చాలా ఘోరమైన వ్యాధి కలదయ్యా, దీన్ని గ్రహించలేకపోయానయ్యా, దీన్ని తెలుసుకోలేకపోయానయ్యా, ఇప్పుడు తెలుసుకున్నానయ్యా, ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం ఇవ్వయ్యా, నేను ఒప్పుకుంటానయ్యా, ఈ రాజ్యంలో ఉంటానయ్యా, ఇన్ని సంవత్సరాల మందిరానికి వచ్చారు కదయ్యా, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేశారు కదయ్యా, ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం ఇవ్వయ్యా అని ఆ రోజు తీర్పు దినాన దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు యేసయ్య ఏమంటాడు? వెళ్ళరా అంటాడా? వెళ్ళరండి,
ఒక 10 రోజులు మీకు అవకాశం ఇస్తున్నాను, మారు మనసు పొందండి అని అంటాడా? అవకాశము లేదు. నీ హృదయములో ఈ దీపము పెట్టింది యేసయ్య. ఈ దీపము ఉన్నంత వరకే నువ్వు ఏం చేసినా చెల్లుద్ది భూమి మీద. ఈ హృదయములో ఉన్న ఈ ఆత్మ, ఈ దీపము ఆరిపోయిందంటే ఈ ఆత్మ ఏం చేయలేదు, ఈ శరీరము ఏం చేయలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నా సహోదరి, నా సహోదరా, నా కుమారి, నా కుమారుడా, ఇదిగో మీ హృదయాన్ని భద్రం చేసుకో, మీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే హృదయం చాలా ఘోరమైన వ్యాధి కలదు. అది మిమ్మల్ని మోసం చేస్తుంది, అది మిమ్మల్ని అపవిత్రపరుస్తుంది, అది నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోతుంది. దాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు అని రోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మంచి హృదయాలు ఉన్నాయి, దేవుని స్తుతించే హృదయాలు ఉన్నాయి. ఈ రోజు ఏ హృదయంతో దేవుడు మాట్లాడుతున్నాడంటే మనతో ఘోరమైన వ్యాధి కలిగిన పాపంతో నిండి ఉన్న హృదయంతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు ఎవరైనా కానీ అలాంటి ఆలోచనతో ఉంటే, అమ్మో నా హృదయం నన్ను ఎంత మోసం చేస్తుందా, నేను అనుకుంటున్నా ఏమని, నా భార్యకి ఏమీ తెలియదు, నేను అనుకుంటున్నా నా భర్తకి ఏమీ తెలియదు, నేను అనుకుంటున్నా నా తల్లిదండ్రులకి ఏమీ తెలియదు, నేను అనుకుంటున్నా నా బిడ్డలకి ఏమీ తెలియదు. కానీ నా హృదయాన్ని పరిశీలన చేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చూస్తున్నాడు, ఆయన చూచుచున్న దేవుడు. కాబట్టి ఆ దేవుడు నిన్ను చూస్తున్నాడని గ్రహిస్తే, నిజంగా ఈ ముక్కు, ముఖము, కాళ్ళు, చేతులు, నాకు మీరేమన్నారుకోండి, నేను నమ్మిన నమ్మకమైన నేను సత్యం చెప్తున్నాను, నిజంగా ఈ ముక్కు, ముఖము, కాళ్ళు, చేతులు, అవయవాలు ఇచ్చినందుకే దేవుడికి మనం చచ్చిపోయేంత వరకు రుణపడి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎంత చక్కని అవయవాలు ఇచ్చాడు. ఈ సరైన అవయవాలు లేక ఎంతమంది బాధపడుతున్నారు తెలుసా? కళ్ళు లేనోళ్ళు లేరా, కాళ్ళు లేనోళ్ళు లేరా, చేతులు లేనోళ్ళు లేరా, చెవులు లేనోళ్ళు లేరా, సరిగ్గా ముక్కు లేనోళ్ళు లేరా? అనేక రకాలుగా అవయవాలకు ఎన్నో 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 వికలాంగులుగా పుట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజు దేవుడు నిన్ను నన్ను ఇంత చక్కగా సృష్టిస్తే, ఇంత చక్కగా నిన్ను రూపిస్తే, ఈ అవయవాలు నువ్వేం చేస్తున్నావు? పాడు చేసుకుంటున్నావు. ఏ దేవుడైతే నీకు ఇవన్నీ ఇచ్చాడో ఆ దేవుడికి నువ్వు దూరం అయిపోతున్నావు, చేతులారా దూరం అయిపోతున్నావు. ఈ చేతులతోనే కూడా పాపము. ఏవైతే దేవుడి అవయవాలు ఇచ్చాడో, ఇది దేవుడు ఇచ్చాడు. ప్రతి అవయవము దేవుణ్ణే గణపరచాలి. ఈ లోకంలో మనుషుల్ని గణపరచకూడదు, మనుషుల సాంప్రదాయాల ప్రకారం వెళ్ళకూడదు, మనుషుల ఆచారాల ప్రకారం నేను వెళ్ళకూడదు అని హృదయంలో నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, ఖచ్చితంగా నిన్ను ఈ భూమి మీద అడ్డుకునేవాడు ఎవ్వరూ లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఒక మాట చూసుకుందాం, నాకు చదువుకున్న కీర్తన గ్రంథంలో మాట చూద్దాం. ఇందాక మనం చదివాం కదా కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 27వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు, వారు తొట్రెల్లి కూలిరి నాతో యుద్ధము చేయుటకును దండు దిగినను, నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను, నేను దీనిలో ధైర్యము విడవకును. నీ శరీరాన్ని గాని, నీ శరీర అవయవాలను గాని ఎవరు ఏది ముట్టాలన్నా గాని అది ఎవరి వల్ల కాదు. ఎందుకు తెలుసా? యేసు ప్రభు ఒక స్పష్టమైన మాట మాట్లాడేది ఏంటంటే, మీరు నా స్వయ రక్తంతో కొనబడినారు, నేను మిమ్మల్ని నా రక్తంతో కొనుక్కున్నా, కడుక్కున్నా కాదు. హల్లెలూయా. కడిగానట్లా, కొనుక్కున్నా, వెలపెట్టి కొన్నా నేను నిన్ను. ఎందుకో తెలుసా? ఒక్కసారి సృష్టిని సృష్టించిన తర్వాత సృష్టి క్రమం అలా వెళ్ళిపోతుంది. ఇక ఒక్కసారి, ఇప్పుడు చాలాసార్లు చెప్పినప్పుడు మన ముఖ్యమంత్రులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక శాసనాన్ని రిలీజ్ చేశారనుకోండి, అది అలాగే ఉంటుంది. ఇక అది తర్వాత ఎప్పుడుకో. అలాగే దేవుడు ఒక
ఒక సృష్టిని సృష్టించేశాడు. మీరు ఫలించండి, అభివృద్ధి జరగండి, ఆ భూమిని నింపండి, ఇవన్నీ దేవుడు ఇచ్చేశాడు. కాబట్టి మనకి ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. నువ్వు ఆయన్ని నమ్మినా నమ్మకపోయినా సృష్టి క్రమం జరిగిపోతుంది, అది అలాగే జరిగిపోతుంది. కానీ ఈ సృష్టి క్రమం మనం ఏం చేస్తున్నామంటే సృష్టి కర్తను మర్చిపోయి ఈ సృష్టిని వెంబడిస్తున్నాం. కాబట్టి సృష్టి కర్తైన దేవుడు ఏం చేశాడంటే ఆ సృష్టి కర్త వైపు నిన్ను నన్ను తిప్పటానికి సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు మన పోలిక చొప్పున మన అవయవాలు ధరించుకుని ఈ అవయవాల ద్వారా జరుగుతున్న పాప పరిహారార్థముగా బలి అవటానికి సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు వారిగా మానవాడిగా భూమి మీదకి వచ్చాడు. ఇది నమ్మినా నమ్మకపోయినా సత్యము, నిజము. ఏ అవయవాల ద్వారా పాపము జరుగుతుందో ఆ అవయవాల ద్వారా ఆయన శిక్ష అనుభవించాలి. హల్లెలూయా. అనుభవించి ఒక్క రక్త పొట్టు కూడా శరీరంలో లేకుండా కార్చి ఆ రక్తంతో నిన్ను నన్ను కొనుక్కున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కొనుక్కున్న తర్వాత ఇప్పుడు మనం ఎవరు సొత్తు? కొనుక్కున్న తర్వాత ఎవరు సొత్తు? ఇప్పుడు బాప్టిజం తీసుకున్నామంటే రక్షణ పొందామంటే ఆయన రక్తంలో కడగబడినము ఆయన కొనుక్కున్నాడు కదా. ఇప్పుడు టీవీ ఉంది. టీవీ ఇప్పుడు మన పావునూరు షాప్ లోకి వెళ్ళి టీవీ కొంటాం, డబ్బు కట్టి కొని తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత మరలా అమ్మేసిన వ్యక్తి ఆ టీవీ నాది అంటే ఊరుకుంటామా? మీరు ఊరుకుంటారు? ఎవరైనా ఊరుకోండి. హల్లెలూయా. ఎందుకంటే మనం అక్కడ ఏమి చెల్లించాము? ఎలా? డబ్బులు చెల్లించాము. డబ్బులు ఎలా చెల్లించి అక్కడ టీవీని తెచ్చుకుని మన ఇంట్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఆ టీవీకి అధికారి ఎవరు? యజమాని ఎవరు? హల్లెలూయా. ఎవరైతే డబ్బులు ఇచ్చి కొన్నారో వారే ఆ టీవీకి యజమానులు, వారికి ఆ టీవీ సొంతం. వారికి పెడితేనే అది ఆన్ అవుతుంది. వాళ్ళు ఆపేసినా ఏం చేసినా ఇక నిర్ణయం వాళ్ళదే, వాళ్ళకే అధికారం ఉంది. హల్లెలూయా. ఏ అపవాది అయితే మోసం చేసి దేవుడి నుంచి దూరం చేసేసాడో మనల్ని, ఆ అపవాదిని ఎదిరించడానికి తన రక్తాన్ని చిందించి తన రక్తం ద్వారాగా మనల్ని వెలబెట్టి కొనుక్కున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే అంటున్నాడు అనమాట, ఏమని? నా బిడ్డను ముడితే నా కనుగుడ్డు ముట్టినట్టే, నా రక్తంతో కొనుక్కున్నా. ఈ రోజు ధైర్యంగా చెప్పొచ్చండి, అపవాదికి మన మీద అధికారము లేదు, మనం అవకాశం ఇస్తే తప్ప. మనం అవకాశం ఎలా ఇస్తాం చెప్పండి? ఎలా ఇస్తాం అవకాశం? ఈరోజు అపవాది మనలోకి రావటానికి, మన కుటుంబంలో రావటానికి మనం ఇచ్చే అవకాశాలు ఏంటి చెప్పమంటారా? కళ్ళు, నోరు, చేతులు, కాళ్ళు, చెవులు, నాలుక, హృదయము. అపవాది మన ఇంట్లోకి, మన ఒంట్లోకి రావటానికి కారణం ఎవరంటే ఎదురింటోళ్ళో పక్కింటోళ్ళో కాదు, మనలో ఉన్న అవయవాలు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు గ్రహించండి, అపవాది ఎక్కడి నుంచి వస్తున్నాడంట? ఎదురు వస్తున్నాడా? ఈరోజు యేసయ్య ధైర్యంగా చెప్తున్నాడు, మీరు నా సొత్తు, నా రక్తంతో మీరు కడగబడిన వారు, కొనగబడిన వారు, నేను కొనుక్కున్న మీరు. ఒక టీవీ, ఆఫ్టర్ మానవుడు తయారు చేసిన టీవీ మీరు డబ్బులు పెట్టి వెలబెట్టి కొనుక్కుంటే మళ్ళీ అవతల వాడికి అధికారం లేదు. వెలబెట్టి కొన్నావు కాబట్టి నీకే అధికారం ఉంది. ఈ రోజు నేను వెలబెట్టి కొనుక్కున్నా. ఏంటో ఆ వెల తెలుసా? ఏం పెట్టి నేను కొనుక్కున్నానో తెలుసా? నా రక్తాన్ని దారబోసి నేను కొనుక్కున్నా. హల్లెలూయా. ఏ అవయవాల ద్వారా పాపము జరుగుతుందో ఆ అవయవాలు సృష్టించుకుని, ఆ అవయవాలు ధరించుకుని రిక్తుడుగా, దరిద్రుడిగా నా మహిమనంతటిని తగ్గించుకుని ఈ భూమి మీదకి వచ్చింది. ఎందుకో తెలుసా? ఎక్కడికైతే మనం దూరం అయిపోయామో అక్కడికి దగ్గరికి చేర్చడానికి. హల్లెలూయా. ఏ మొదటి ఆదాము ద్వారాగా
పాపము తేబడిందో అలాగే కడపటి ఆదాము ద్వారా ఆ పాపము కడిగేసి తిరిగి పరలోక రాజ్యానికి చేర్చడానికే దేవుడు ఈ రోజు భూమి మీదకి వచ్చాడండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనకు అనవసరం. ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడని మనం నమ్మితే మాత్రం ఈ భూమి మీద మనల్ని ఖచ్చితంగా దేవుడు ఎక్కడ అవమానాలు నిందలు ఏమీ రానివ్వడు. యేసయ్యా నువ్వు ఉన్నావా, నువ్వు లేవా అని అడుగుతాం. ఆయన ఉన్నాడు, ఆయన ఏం లేకుండా లేడు. కానీ మనమే మన హృదయాన్ని దేవుడికి అప్పగించలేకపోయాం. ఈరోజు మన హృదయం గురించి మాట్లాడుకున్నాం. మన హృదయం అలాంటిదంట, ఘోరమైన వ్యాధి గలదంట. ఆ వ్యాధి గల హృదయాన్ని ఏం చేయమని చెప్పాడు సొలొమోను? ఆయన తెలుసని బాగా అందరి హృదయాలు 40 సంవత్సరాలు ఎంతో లేకుండా చక్కగా దేవుడు మంచి జ్ఞానము, తెలివి, అవగాహన అన్ని ఇచ్చేసేటప్పటికి తెలివి ఎక్కువైపోయి అనేక మంది భార్యలు చేసుకుంది. దేవుడికి దూరం అయిపోయి ఎవరి హృదయాల్లో ఏముంటాయో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన అంటున్నాడు, మీ హృదయాన్ని భద్రం చేసుకోండి. ఈరోజు మన హృదయాన్ని మనం భద్రం చేసుకోండి. ఒకవేళ మన హృదయాన్ని మనం భద్రం చేసుకోకపోతే మనం పడిన ప్రయాసం వ్యర్థము, ప్రభు రక్తం కాల్చిన వ్యర్థం. ఎందుకంటే తిన్నగా మనము ఇప్పుడు నీ హృదయమే నిన్ను నరకానికి తీసుకెళ్తాను. నిన్ను నరకానికి తీసుకెళ్ళేది మీ ఆయన కాదు, నిన్ను నరకానికి తీసుకెళ్ళేది నీ బంధువులు కాదు, నిన్ను నరకానికి తీసుకెళ్ళేది నీ అక్క చెల్లెలు, నీ అన్నదమ్ములు కాదు, నీ తోడబుట్టినోడు కాదు, నీ గ్రామస్తులు కాదు, నీ బంధువులు కాదు, నీ స్నేహితులు కాదు. నిన్ను నరకానికి తీసుకెళ్లేది నీ హృదయమే. ఆమేన్, హల్లెలూయా. ఆ హృదయాన్ని భద్రపరుచుకుందాం, దేవునికి సొంతమైపోదాం. వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాజా, ఈ హృదయం గురించి రోజు మాట్లాడారు ప్రభా. మేము అనుకుంటున్నాం ప్రభా తెలియక, అయ్యో నా వాళ్ళే నాకు శత్రువులు అయిపోతున్నారు, అయ్యో నా వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారు, వారు మోసం చేశారు, వీరు మోసం చేశారు అనుకుంటున్నాం. కానీ ప్రభా, మా హృదయమే మమ్మల్ని మోసం చేస్తుందని మేము గ్రహించలేకపోయాం నాయన. మా హృదయమే నీకు దూరం చేస్తుందని నేను గ్రహించలేకపోయాను ప్రభా. నా హృదయం ఘోరమైన వ్యాధి గలది నా ప్రభా. ఈ రోజు నువ్వు మాట్లాడు.